పర్లేదు, ఏం పర్లేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏం లేట చూస్తున్నావు? సోగ్మాం కొడుకుని చూసావు కదా, వాడు బడరా బండి మీద నుంచి ఈడ్చుకొని బర్రా. పల్ల 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 ఎముకలు అయితే పట పట ఇరిగిపోయారా. నేను ఆడుంటే మళ్ళీ చేయలా. ఉదయం ఊరు పిండిగా ఏమో బా సోకాతను కొడుకు యాక్సిడెంట్ అయిందంట. 2 లారీలు వచ్చి గుద్దుకునే ఉన్నట. కాలు చేతులు మొత్తం మీరు రిఫే ఉన్నట. అంబులెన్స్ చేసుకొని పెద్ద హాస్పిటల్ వేరునట. బతికేది కూడా నమ్మకం లేదంట. లే ఉలివాడు సోకాతను కొడుకు లేడా? వానికి పెద్ద యాక్సిడెంట్ అయ్యానంట. లారీలో వచ్చి గుద్దితే వాళ్ళ బండి 3-4 పల్టీలు పడేదనంట. వాని మొత్తం వాని ఎమకలలో నుసేయనంటారు నాయన. ఇంకా వాడిని పెద్ద హాస్పిటల్ వేసిండట. కొమలేపోయినంట. ఇంకా వాళ్ళు మా చేత కాదు ప్రైవేట్ హాస్పిటల్ కి వేసుకుపోండి అంటే వేసుకుపోయినంట. వాడు నాకు తెలిసి ఇంకా చచ్చిపోయారా. వాయబ్బా ఏం అంత ప్రేమ నీకు వాని మీద? ప్రేమన నా చూడు కదా, నా వద్ద 500 తీసుకున్నా మళ్ళీ ఇస్తానే. ఇప్పుడు వాడు చచ్చిపోతే ఎవడిస్తాడు? ఎంత బాగా నా కొడుకు నాకు వచ్చి వాని మీద ప్రేమతో ఏడుస్తున్నావు అనుకుంటే. నాకు అవల్ల తెలియదురా. వాని పీడిగా లేపి కానీ నా 500 వసూలు చేసుకుంటాలే. ఎవరి పీనికెళ్ళే నువ్వు ఇంకా సావలేదా? ఏం మాట్లాడుతున్నావు అవలో కొడక? నేను చచ్చినాను ఎవడే నీకు చెప్పింది? ఎందుకు పుడతారో కూడా నా కొడక ఉలే నా చెయ్యికి చిన్న గీత పడితేనే మీరు ఊర్లో ఇంత బుకాంతాలు లేపారా. ఒకవేళ నన్ను నిజంగా చచ్చిపోయింటే నా కుటుంబం రోడ్డున పడుతుండే కదా, నా పిల్లల జీవితము నాశనం అవుతుండే. లేదురా, నేను పోయినా నా కుటుంబానికి మంచి జరిగే మార్గము యాదో ఒకటి వెతికి పెట్టే పోతా.